అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా భర్త నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు మరియు అతడి దగ్గర అంత డబ్బు లేకపోయినా నా కోసం ఖరీదైన వస్తువులను తీసుకొని వచ్చేవాడు. అతడివన్నీ కూడా ఎక్కడి నుండి తీసుకొస్తున్నాడు అని నేను ఆశ్చర్యపోయేదాన్ని. కానీ అతడు చాలా వింతగా పనులు చేసేవాడు. అవి నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేవి. అతడు నాకు ఇష్టమైన వస్తువులు మరియు ఆహారాన్ని తెచ్చిచ్చేవాడు. అయితే రాత్రి కాగానే మరొక గదిలోకి వెళ్ళి పడుకునేవాడు. అతడు నా కోసం కొంచెం శ్రద్ధ తీసుకుంటుంటే ఆశ్చర్యపోతున్నాను. అతడు నా కోసం చాలా మంచి వస్తువులను తీసుకొచ్చేవాడు. కానీ అతడు నాతో మాట్లాడడానికి ఎందుకు ఆసక్తి చూపడు? నా దగ్గర ఎందుకు కూర్చోడు? నా మాటలు ఎందుకు వినడు? నా పట్ల అతనికి వైఖరి సాధారణంగా లేదు అన్న విషయం కనుక్కోవడానికి నేను ముందు రోజు రాత్రి తన గదిలో దాక్కున్నాను. ఎందుకంటే అతడు గదిలోకి వస్తే నాకు తెలుస్తుంది ఇంతకీ ఆ గదిలో ఏముంది, అక్కడ ఎందుకు వెళ్తున్నాడు, అతడు నా దగ్గర ఎందుకు కూర్చోడు అని. కొంతసేపటికి గదిలోకి వచ్చిన నా భర్త ప్రవర్తన చూసి నా ఒంట్లో వణుకు పుట్టింది. ఎందుకంటే నా పేరు అనుపమ. నేను చాలా అందంగా ఉండేదాన్ని. మా వదిన నా అందాన్ని చూసి కుదిలిపోయేది. ఆమె ఇలా చెప్పేది, ఏదో ఒక రోజు నీ అందమంతా మట్టిలో కలిసిపోతుంది అని అనడంతో, దేవుడంటే కొంచెం భయపడండి వదిన, నేను నీకు చేసిన అపకారం ఏంటి అని అడిగాను. మా అమ్మ బ్రతికే ఉంది, మా నాన్న ఈ లోకంలో లేడు. కానీ మా అమ్మ ఉన్నంతకాలం మా ఇంట్లో ఆర్డర్లు వేస్తూ సంతోషంగా ఉండేదాన్ని. మా అన్న కూడా నన్ను ద్వేషించేవాడు. నువ్వు నా భార్యతో పోటీ పడవద్దు అని చెప్పేవాడు. అప్పుడు నేను కూడా కొంచెం గర్వంగా ఉండేదాన్ని. ఎందుకంటే నాతో తప్పుగా ఎవరు మాట్లాడినా నేను సహించలేకపోయేదాన్ని. ఇప్పుడు వదిన అమ్మకు సమయానికి భోజనం కూడా పెట్టకుండా మా అమ్మకు సద్దన్నం పెట్టినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఒకరోజు ఆమె నా తల్లి ముందు పాడైపోయిన ఆహారాన్ని ఉంచింది. అప్పటికే నా తల్లి షుగర్ వ్యాధితో బాధపడుతుంది. వదిన, అమ్మకు ముందు నుంచి ఆరోగ్యం బాగలేదని మీకు తెలుసు కదా, మా అమ్మకు పాడైపోయిన అన్నం పెట్టి చంపాలనుకుంటున్నారా అనడంతో ఈ విషయంలో మా వదిన మరియు ఆడపడుచుల మధ్య చాలా పెద్ద గొడవే జరిగింది. అప్పుడు నా సోదరుడు తన భార్యకే మద్దతు ఇచ్చాడు మరియు ఏదో ఒక రోజు నీకు బుద్ధి చెప్పి నిన్ను బాణంలా సరిచేస్తాం. నువ్వు చిన్నదానివి, నీ పనేంటి, నీకన్నా పెద్దదైనా ఇలా మాట్లాడతావా? ఇక్కడ విషయం అన్నది చిన్న పెద్ద కాదు అన్నయ్య. ఏదైనా తప్పు చేస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. ఆ రోజు రాత్రి అమ్మ ఆరోగ్యం బాగా క్షీణించింది. ఎంతగా ఆరోగ్యం చెడిపోయిందంటే తన హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. 4 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి ఆ తర్వాత ఆమె ఈ లోకాన్ని వదిలిపెట్టి పోవడంతో నేను చాలా ఆందోళన చెందాను. చాలామంది బంధువులు ఉన్నారు, కానీ వారందరూ మా అమ్మ అత్తారింటి తరపు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కువ దుఃఖంగా అనిపించలేదు. వారు కొంచెం విచారం వ్యక్తం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంట్లో మా అన్నయ్య మరి నేను మాత్రమే ఉన్నాము. ఒకరోజు రాత్రి అన్నయ్య గదిలోకి వచ్చి ఇలా చెప్పాడు, అమ్మ ఈ లోకంలో లేదా అనడంతో బహుశా మా అన్నయ్య ఇలా అంటాడని నేను అనిపించింది. అమ్మ లేకపోతే నేనున్నాను కదా, నీకేమైనా అవసరమైతే నాకు తెలియజేయండి అని చెప్తాడు అనుకున్నా. కానీ దానికి విరుద్ధంగా వచ్చే శనివారం నీ పెళ్ళి అని చెప్పాడు. అతడు సడన్గా అనడంతో నేను ఆశ్చర్యపోయి ఏంటి అని అడిగాను. అవును, నేను నీకు పెళ్లి చేస్తున్నాను, నువ్వు కూడా ఒక ఇంటిదానివైతే బాగుంటుంది అన్నాడు. నా పెళ్ళి ఎవరితో చేస్తున్నావు అని అడిగేంత అవసరం లేదనిపించింది. కానీ ఇంత త్వరగా పెళ్ళా అనడంతో అవును పెళ్ళే. అమ్మ చనిపోయి కేవలం నెల మాత్రమే గడిచింది. నీ మనసులో పెళ్లి గురించి ఏమైనా కోరిక ఉన్నా దాన్ని మనసులో అణచివేసుకో. ఎందుకంటే నెల ముందే మీకోసం డ్రమ్స్ పెట్టించాను మరియు నీ వరుణ్ణి గుర్రం మీద తీసుకొని రాలేను. ఇలా చెప్పి అతడు గదిలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. నేను దిండి మీద తలపెట్టి ఏడవడం మొదలుపెట్టాను. సరే, పెళ్ళైతే ఏదో ఒక రోజు జరగాల్సిందే. అలా జరిగితే నాకు కూడా సొంత ఇల్లు ఉంటుంది. నేను ఎవరికీ బానిసగా ఉండనవసరం లేదు అని ఇలా ఆలోచించిన నా మనసును నేను ఓదార్చుకున్నాను. కనీసం ఇలాగైనా వదిన పోరు తప్పుతుంది, లేకపోతే వేరే విధంగానైనా వదిన పోరు తప్పించుకోలేను. ఈ ఆలోచనతో రోజు గడిచిపోయాయి. కానీ పెళ్లి రోజు తనను చూసి తను కంగారు పడ్డాను. నా సోదరుడు ఇలాంటి వ్యక్తితో నా వివాహం చేపిస్తున్నాడు. బహుశా ఇందులో కూడా మా వదిన హస్తం ఉండవచ్చు అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు కొట్లాట జరిగినా మా వదిన శత్రువైపోతుంది. అప్పుడు నాకు అనిపిస్తుంది ఆమె ఏదో ఒక రోజు ఖచ్చితంగా నా మీద ప్రతీకారం తీర్చుకుంటుంది అని. మరి ఈరోజు ఆమె అదే చేసింది. ఇప్పుడు ఆమె నాపై విజయం సాధించింది. ఎందుకంటే
నాకు కాబోయే వరుడు విచిత్రమైన స్థితిలో కూర్చొని ఉన్నాడు. అతడి షేడ్లని చూస్తుంటే చిన్న పిల్లోడు కూడా ఊహించగలడు అతడు నార్మల్ వ్యక్తి కాదు అని. వాస్తవానికి పిచ్చివాడు. ఎందుకంటే అతడి చేతిలో చాక్లెట్ పట్టుకొని వాటిని తింటున్నాడు. అతని జుట్టు మొత్తం చెదిరిపోయింది. బట్టలైతే కొత్తవే వేసుకున్నాడు. కానీ ఏదో చిన్న పిల్లవాడు బురదలో ఆడుకొని మురికి చేసుకున్న మాదిరిగా అయిపోయాయి అతడి బట్టలు. ఇతడే నా వరుడని మరియు అతనికి పిచ్చి ఉందని అందరికీ తెలిసిపోయింది. మా వీధిలోని మహిళలు కొంతమంది పెళ్ళికి వచ్చారు. ఎందుకంటే మాకు బంధువులు లేరు. వాళ్ళు కూడా చెప్పటం మొదలుపెట్టారు, అనుపమ్మకి కాబోయే వరుడు పిచ్చివాడు. వీళ్ళేం చేస్తున్నారు? అన్న వదినలు కలిసి సొంత చెల్లెలికి ఎంత అన్యాయం చేస్తున్నారు. తల్లి చనిపోయేసరికి వీళ్ళ కళ్ళు మూసుకొని పోయాయి. ఇంత అందమైన అమ్మాయిని ఒక పిచ్చివాడికిచ్చి పెళ్లి చేస్తున్నారు. మరియు నా పెళ్లి జరిగిపోయింది. ఆ తర్వాత నేను నా భర్తను చూశాను. ఇప్పుడు అప్పగింతలు జరగబోతుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నేను ఏడవాలనుకున్నాను కానీ ఏడవటం లేదు. ఒకవేళ నేను ఏడ్చినా నా కన్నీళ్ళని ఎవరు చూస్తారు? నాకు మా అమ్మ చాలా గుర్తొస్తుంది. ఒకవేళ మా అమ్మ ఈరోజు బ్రతికే ఉంటే నాతో ఇలా ఎప్పటికీ జరిగి ఉండేది కాదు. వదిన అన్నను రెచ్చగొట్టడంతో అతడు క్షణికావేశంలో దేని గురించి ఆలోచించకుండా తన చెల్లి పెళ్ళిని ఒక పిచ్చివాడితో జరిపిస్తున్నాడు. అతడు నన్ను ఎక్కడ ఉంచుతాడు? ఎలా చూసుకుంటాడు? ఏం తిండి పెడతాడు? ఏం తాగిస్తాడు? నన్ను ఎలా పోషిస్తాడు అన్న విషయం కూడా తను అర్థం చేసుకోలేదు. ఈ రోజుల్లో ఉద్యోగం లేని అబ్బాయిలకు తన కూతుర్లనిచ్చి పెళ్ళి కూడా చేయటం లేదు. అలాంటిది అతడి దగ్గర తెలివితేటలు లేవు, ఒక పద్ధతి లేదు. నాకు ఒక క్షణం ఇలా అనిపించింది, అతడితో వెళ్ళడానికి నిరాకరించాలి అన్నాడు. కానీ తర్వాత ఏమవుతుంది? నేను ఎంతసేపు క్రియేట్ చేసినా కూడా వాళ్ళు నన్ను ఇక్కడి నుంచి తరిమి కొట్టేవారు. అందుకే ఆ దేవుడిపై వదిలిపెట్టేసి మౌనంగా వెళ్ళిపోవాలనుకున్నాను. నేను వెళ్ళేటప్పుడు నా సోదరుడు తలపై చేయి వేయడానికి ప్రయత్నించగా నేను నా తలని వెనక్కి జరిపాను. ఎందుకంటే అక్కడున్న అందరు దృశ్యాన్ని చూస్తున్నారు కాబట్టి తనని కూడా అవమానించాలి అనుకున్నారు. కనీసం ఇలాగైనా అతడు నాకు చేసిన అన్యాయం తెలుసుకుంటాడేమో అని. అతడు చేసిన పని మంచిది కాదు. వదిన కూడా నన్ను కలవడానికి ముందుకు వచ్చినప్పుడు నేను తనని కూడా కలవలేదు. ఎందుకంటే అప్పగింతలప్పుడు మా వదిన, మహాతల్లి నీ పెళ్ళి జరిపించాము, ఆ ఇంట్లో నీకు కుతంత్రాలను చూపించకు, మంచిగా ఉండు, లేకపోతే నీ ఇంటిని పోగొట్టుకుంటావు అని అందరి ముందు చెప్పింది. ఏ వదిన ఇలా చెప్తుంది తన ఆడబిడ్డతో? అది కూడా ఆమె అప్పగింతల రోజు. మనసులో ఇంత ద్వేషం ఉన్నా కూడా ఏ కూతుర్ని ఇంట్లో నుంచి బయటికి పో అని అవమానించి ఎవరు పంపరు. నాతో చాలా దారుణంగా ప్రవర్తించారు. ఆ దేవుడు చూస్తున్నాడు నాపై ఎంత అణచివేత జరుగుతుందో. ఏదో ఒక రోజు ఆ దేవుడు నాకు న్యాయం చేస్తాడు అని నమ్ముతున్నాను. కానీ ఇప్పుడు ప్రస్తుతం నా సమయం బాగోలేదు అనిపిస్తుంది. నాకేమీ అర్థం కావటం లేదు. నా భర్త పిచ్చివాడు, కానీ అతడి ఇల్లు చాలా చాలా బాగుంది. అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అతడికి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. అతడు కూడా ఆ ఇంట్లోనే ఉంటాడేమో నాకు అనిపించింది. కానీ రాత్రి కాగానే అతడి సోదరుడికి బదులు అతడి గదిలోకి రావడంతోనే నేను కంగారు పడ్డాను. వదిన, భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి ఇది నా సొంత ఇల్లు. నాకు మరొక చోట ఇల్లుంది. నా కోసం నా భార్య, పిల్లలు ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు మీరే తనని జాగ్రత్తగా చూసుకోవాలి. నా భార్య దీన్ని అంగీకరించదు. ఎందుకంటే అతడితో తనకు మంచి సత్సంబంధం కలిగి లేనందున నేను తనని చూసుకోలేను. మాకు తల్లిదండ్రులు లేరు. మీరు మీ భర్త మాత్రమే ఉన్నారు. ఇది మీ ఇల్లు. ఒకవేళ మీకు ఏ వస్తువు ఎక్కడ ఉందో అర్థం కాకపోతే ఫోన్ చేసి అడగండి. నా నెంబర్ గోడ మీద రాసి ఉంచాను. ఒకవేళ తను మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తే మీరు నన్ను పిలవండి. కానీ ఇది అర్థం చేసుకోండి, నాకు కూడా పిల్లలున్నారు. నేను ఇక్కడికి రావడం మాత్రం పోవటం నా భార్యకు ఏమాత్రం ఇష్టం ఉండదు. ఒకవేళ తీవ్రమైన అత్యవసర పరిస్థితి ఉంటే నాకు దయచేసి కాల్ చేయండి. లేకపోతే సొంతంగా మీ పరిస్థితులను చక్కదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు అతడు నీ భర్త మరియు నీతో పాటే ఉండాలి. ఈ మాటలు వింటుంటే నా జీవితం ఎంత దారుణంగా ఉండబోతుందో నాకు అర్థమవుతుంది. నేను సరే అని తల ఊపాను. నేను ఇంకేం చెప్పగలను? వదిన, ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు. మీకు చింతించవలసిన అవసరం లేదు. ఏదో ఒక రోజు అంతా సర్దుకుంటుంది అని అతడు నన్ను ఓదారుస్తున్నాడని నాకు తెలుసు. కానీ అతడు మళ్ళీ ఇలా చెప్పాడు. నేను మీకు ఈ విషయం మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను.
ఏదో ఒక రోజంతా సవ్యంగా అవుతుంది. దీని గురించి మీరు అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నాడు. అతడు ఈ మాటల్ని ఇలా 2 సార్లు ఎందుకు గట్టి నమ్మకంతో చెప్తున్నాడు? ప్రస్తుతం నాకేం అర్థం కావటం లేదు. నేను సరే అని అన్నాను. నా భర్త మరొక గదిలో కూర్చొని ఉన్నాడు. నేను అతడి గదిలోకి వెళ్ళగానే అతడు కంగారు పడ్డాడు. ఈ గది అసలు ఆయనదే అయ్యుండవచ్చు. చాలా వస్తువులు విరిగిపోయి ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని బొమ్మలు, చాక్లెట్ల కవర్లు పడి ఉన్నాయి. బహుశా అతడి చిన్న పిల్లల మనస్తత్వం అయి ఉండవచ్చు. అతడు నన్ను చూడగానే నాకు భయం వేసింది. అతడు నాతో మాట్లాడి ఏదో చెప్తాడేమో, లేదా ఏదో ఒక పని చెప్తాడేమో అనుకున్నాను. కానీ అతడు అలాంటిదేమీ చేయలేదు. నేను నిశ్శబ్దంగా వెళ్ళి నా గదిలో పడుకున్నాను. గది లోపల నుంచి డోర్ లాక్ వేసుకోవాలని నా మనసులో అనిపించింది. కానీ నేను అలా చేయలేదు. చెప్పడానికి చాలా వింతగా అనిపిస్తుంది. కానీ ఇంత ప్రశాంతమైన నిద్రను నేను ఇంతకు ఎప్పుడు పొందలేదు. కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఆశ్చర్యపోయాను. నా ఎదురుగా నా భర్త కూర్చొని ఉన్నాడు. అతన్ని చూడగానే నాకు భయం వేసింది. అప్పుడు నేను టేబుల్ వైపు చూసినప్పుడు నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యావి. అప్పటికే టేబుల్ మీద టిఫిన్ ఉంది. టిఫిన్ బయట నుంచి తెచ్చినట్లుగా కనిపిస్తుంది. వెంటనే నేను అతని వైపు చూసి చుట్టుపక్కల చూశాను. బహుశా అతడి తమ్ముడు వచ్చుంటాడా, మరియు అతడే టిఫిన్ తీసుకొచ్చుంటాడు అనుకున్నాను. కానీ ఇంట్లో ఎవరూ లేరు. ఇంటికి తలుపులు ఇంకా మూసే ఉంది. నేను రాత్రి పడుకునే ముందు తలుపుకు తాళం వేసేశాను అని నేను ఆలోచిస్తూ ఉండగా నా భర్త నాకు టిఫిన్ తినమని చెప్పి మరియు అతడు టిఫిన్ తినడానికి కూర్చున్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అతడికి ఇంత తెలుసా? నాకు పెళ్ళైంది, అందుకే బజార్ నుంచి బ్రేక్ఫాస్ట్ తీసుకురావాలని. అప్పుడు తను ఇలా పిచ్చివాడయ్యాడు. తర్వాత అతడు ఇంతగా పాట పాడడం మొదలుపెట్టాడు. ఇది ఏదో కార్టూన్లోని పాట కాబట్టి ఇది సాధారణమైన చర్య కాదని నాకు అర్థమైంది. బహుశా అతడికి ఆకలి ఉండవచ్చు. అతడి వద్ద చాలా తక్కువ డబ్బులు ఉండవచ్చు. ఇంత చిన్న పని ఏ చిన్న పాలేడైనా చేయవచ్చు అని నేను టిఫిన్ తినేశాను. దాని తర్వాత నేను ఇంటిని శుభ్రం చేద్దాం మొదలుపెట్టాను. కానీ ఈ మాట అడగడం మర్చిపోయాను. ఈ ఇల్లు ఎలా గడుస్తుందని. అయితే ఇంట్లోకి అవసరమైన వస్తువులన్నీ మొదటి నుంచి తెచ్చి ఉంచాడు. నేను అతడి తమ్మి నెంబర్కు డయల్ చేశాను. కానీ నెంబరు అందుబాటులో లేదు అని వచ్చింది. నేను మధ్యాహ్నానికి లంచ్ సిద్ధం చేశాను. నా ఇంట్లో రోజు ఇలా జరగటం మొదలైంది. ఒకరోజు నా భర్త హఠాత్తుగా ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళాడు. నాకు తెలియటం లేదు. నేను చాలా ఆందోళన చెందుతున్నాను. బహుశా అతని ఇంటి నుండి పారిపోయి ఉంటాడా అనుకున్నాను. అందుకే నేను తన తమ్ముడికి ఫోన్ చేశాను. అవును, తను కొన్నిసార్లు ఎక్కడంటే ఎక్కడికి వెళ్తాడు, కానీ తిరిగి వస్తాడు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రాత్రిలోగా తిరిగి వస్తాడు. ఒకవేళ రాత్రి అయినా తిరిగి రాకపోతే అప్పుడు మీరు నాకు చెప్పండి అని ఆయన అనడంతో సరే అని ఫోన్ పెట్టేశాను. రాత్రి కాగానే భర్త తిరిగి ఇంటికి వచ్చాడు. అతడి చేతిలో ఉన్న ఏదో ఒక వస్తువు నా చేతికి అందించాడు. దాన్ని తెరిచి చూసేసరికి లోపల పువ్వులు కనిపించాయి. నేను అడిగాను, ఇది ఏమిటి అని. నేను నీ కోసం తెచ్చాను అనడంతో నాకు ఆశ్చర్యం పోయాను. ఆ పువ్వులను నా దగ్గర ఉంచి తన ఉత్తర గదికి వెళ్ళాడు. కొంతసేపటి తర్వాత ఆ గది లోపల నుండి గడియ పెట్టి ఉండడం గమనించాను. ఆ ఇంట్లో నాకు రోజులు బాగా గడుస్తున్నాయి. నేను ఊహించినట్టుగా ఇక్కడ ఏం జరగటం లేదు. ఖచ్చితంగా అంతా బాగానే ఉంది. నా భర్త నా కోసం రోజు ఏదో ఒకటి తెచ్చేవాడు. అతడికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియదు. ఇంట్లో కూడా అన్ని వస్తువులు అందుబాటులో ఉండేవి. ఇంట్లో సరుకులన్నీ కూడా అయిపోవడంతో ఒకరోజు అతడి తమ్ముడు ఇంటికి వచ్చాడు. అతను వచ్చి నాకు 20,000 రూపాయలను ఇవ్వడంతో ఈ ఇంటిని మీరే నడిపిస్తున్నారా అని అడిగాను. లేదు, అలాంటిదేమీ లేదు. నిజానికి ఇవి అద్దె డబ్బులు. మా అన్న తమ్ముళ్ళు ఇద్దరి పేరు మీద కొన్ని షాపులు ఉన్నాయి. వాటికి అద్దె వస్తుంది. కాబట్టి అద్దె నుండి నెలకు 2 సార్లు 20 నుంచి 25,000 వరకు ఇస్తుంటారు. వదిన, మీకు 15వ తేదీన 20,000ను అందజేస్తాను. ఈరోజు 1వ తేదీ కావటంతో నేను మీకు డబ్బులు ఇవ్వడానికి వచ్చాను అని చెప్పడంతో నేను సరే అని చెప్పాను. ఇంట్లో అవసరమైన వస్తువులను తెచ్చుకున్నాను. ఆ ఇంట్లో టీవీ మరియు ఏసీ, ప్రతి వస్తువు ఉన్నాయి. ఒకరోజు దారి తప్పి మా అన్న మరియు వదిన మా ఇంటికి వచ్చారు. వాళ్లకు తెలుసు నా పెళ్ళి ఒక పిచ్చివాడి చేత చేయబడిందని. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో చూడ్డానికి వాళ్ళు వచ్చి ఉంటారని నాకు అర్థమైంది. కానీ నన్ను చూడగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అప్పుడు నేను కొత్త డ్రెస్ వేసుకొని ఉండడంతో మా వదిన ఇలా అడిగింది, ఈ కొత్త డ్రెస్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది?
ఈ వ్యక్తులు మీకోసం కేవలం 2 జతలు మాత్రమే తెచ్చాడు. మరియు మేము కూడా నీకోసం ఎటువంటి బట్టలు తీసుకురాలేదు వదిన. నా భర్త నా కోసం తెచ్చాడు అనడంతో, నీ భర్తకైతే ముఖం చేతులు సరిగ్గా కడుక్కోవడం కూడా రాదు, అలాంటి వాడు నీ కోసం ఇక్కడ నుండి బట్టలు తీసుకొని వస్తాడు అనడంతో, అతడే నా కోసం తీసుకువచ్చాడు. తనకు చేతులు ముఖం కడుక్కోవడం తెలియదని మీతో ఎవరు చెప్పారు? నేను మీకు చూపిస్తాను చూడండి, నా కోసం తను ఏమేమి తెచ్చాడో అంటూ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చూపించగానే తను కూడా ఆశ్చర్యపోయింది. అతడు ఇదంతా ఎక్కడి నుండి తీసుకొస్తున్నాడు? ఎక్కడి నుంచో దొంగతనం చేసి తీసుకురావట్లేదు కదా వదిన. ఖచ్చితంగా ఈ వస్తువులన్నీ కొత్తవే. లేదే, ఈ వస్తువులన్నీ కొత్త వాటి కనిపించటం లేదు. ఆమెకి ఏం జరిగింది? బాణం లక్ష్యాన్ని తాకినట్టు లేదు. ఎందుకంటే తను నాకు ఏదైనా చెడు చేయాలని అనుకుంది. కానీ నాకు చెడు జరగకపోవడంతో ఆమె తీవ్రమైన మనస్తాపానికి గురి అయినట్లుంది. నేను కూడా గర్వంగా తలెత్తి ఇంట్లోని వస్తువులన్నీ చూపించాను. మరియు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా వదిన ఇలా అంటుంది, బహుశా మేము తొందరపడి మీ పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకున్నాము. కానీ నువ్వు మాత్రం చాలా సంతోషంగా ఉన్నావు. నేను మా అన్నతో కూడా చెప్పాను, అన్నయ్య మీరేమి తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు. నేను ఇక్కడ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను. నాకు ఏ సమస్య లేదు. నాకు ఈ ఇంట్లో ఏ వస్తువు కొరత కూడా లేదు. మనము పేదవాళ్ళము. మన లాంటి వాళ్ళకి పేద ఇంటి వాళ్ళతోనే పెళ్ళి జరుగుతుంది. కానీ నా విషయంలో వేరే జరిగింది. వీళ్ళు బాగా ఉన్నవాళ్ళు, మంచివాళ్ళు. ఈ ఇంట్లో ఏసీ కూడా ఉంది. ఇక్కడ వేడి కూడా ఉండదు. ఏసీ వేసుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు. నా మాటలు వింటుంటే మా వదిన ముఖం వెలవెలపోయింది. నాకు తెలుసు, ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే మా వదిన అన్నతో గొడవ పెట్టుకుంటుంది. ఇది మంచి విషయం. నా సంతోషాన్ని చూసి వాళ్ళు ఇంటికి వెళ్ళగానే ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. ఇది వాళ్లకు ఒక భరించలేని శిక్ష. నా భర్త నాతో మాట్లాడేవాడు కాదు, అయినా నన్ను బాగా చూసుకుంటాడు. నాకు కావలసిన వస్తువులన్నీ తెచ్చి పెడతాడు. ఒకరోజు ఇంట్లో నడుస్తూ ఉంటే నా కాలికి ఏదో తగిలి గాయమైంది. అయిన వెంటనే నా కాళ్ళకు కట్టుకట్టాడు. కానీ రాత్రి అయిన వెంటనే వేరే గదిలోకి వెళ్ళి కొండ్లం పెట్టుకునేవాడు. నేను చాలా బాధపడేదాన్ని. ఈయన ఎందుకు రోజు ఇలా చేస్తున్నాడు? ఇది ఏ రకమైన సమస్య అర్థం కావటం లేదు. నేను ఆయనతో మాట్లాడాలి అనుకున్నాను. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడో అడుగుదామని అనుకున్నాను. నేను చాలా పుస్తకాలలో, సినిమాలలో చూశాను. ఒక వ్యక్తితో ప్రేమగా ఉండటం వలన ఆ వ్యక్తికి ఉన్న జబ్బు నయమైపోతుంది అని. అదే విధానంగా అతనుకున్న సమస్య తగ్గిపోయినట్లయితే ఈ ప్రపంచంలోనే ఇతను ఒక మంచి భర్తగా ఉంటాడు. ఎందుకంటే ఆయన చాలా యుక్త వయస్కుడు. డబ్బులకి ఏమీ కొదవలేదు. ఈ ఇల్లు కూడా ఆయనదే. ఈ వస్తువులన్నీ కూడా ఆయనవే. నేను అనుకున్నట్లుగా జరిగితే నా జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ ఆయన నాతో అస్సలు మాట్లాడటం లేదు. నా స్నేహితురాలు ఒకరు మెంటల్ డాక్టర్గా ఉన్నారు. తను ఒకసారి చెప్పింది, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ప్రేమ అభిమానాలు అవసరం ఉంటాయి. వాటిని చూపించటం వలన వాళ్ళు సామాన్యమైన వాళ్ళుగా మారగలరు అని. కానీ ఈ విషయంలో వారికి విరుద్ధంగా జరిగింది. నాకు రాను రాను సమస్య అర్థమవుతుంది. సమస్య ఎక్కడ ఉంది అంటే అది ఆ గదితో ముడిపడి ఉంది. ఎందుకంటే నా భర్త ఎల్లప్పుడూ ఆ గదిలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఇంతకు ఆ గదిలో ఏముంది? ఆయన అక్కడ ఏం చేస్తుంటాడు? అది కనిపెట్టాలనుకున్నాను. నేను ఆ గదిలోకి వెళ్ళి చూశాను. కానీ అక్కడ ఏమీ లేదు. మా వదిన అందరితో చెప్పుకుంటుంది, నా ఆడబిడ్డకి ఒక పిచ్చివాడితో పెళ్లి జరిగిందని. కానీ తన పరిస్థితి చాలా బాగుంది. తను చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పుకుంటుంది. ఈ విషయం నా దాకా కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంటికి యజమాని నేనే. ఇక్కడ అంతా నేను చెప్పినట్లే జరుగుతుంది. నాకు దేనికి కొరత లేదు. డబ్బులు కూడా పుష్కలంగా ఉన్నాయి. నా భర్త కూడా నన్ను బాగానే చూసుకుంటున్నాడు. రోజు ఏదో ఒక వస్తువును తీసుకొని వస్తూ ఉంటాడు. ఆయన రోజు ఎక్కడికి వెళ్తాడో నాకు తెలియదు. ఒకరోజు ఆయన ఎక్కడికి వెళ్తున్నారో అని ఆయన వెనకాల నేను కొంత దూరం అనుసరించాను. కానీ ఆయన ఉన్నట్టుండి మాయమైపోయాడు. నేను అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయాను. నాకు దారులు కూడా సరిగ్గా తెలియదు. ఆయన నా కళ్ళ ముందు ఉన్నట్టు ఉండి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆయనకు దారులన్నీ బాగా తెలిసినట్లు ఉన్నాయి. నేను ఎక్కడ దారి తప్పుతానో అనుకొని ఇంటికి తిరిగి వచ్చేసాను. బహుశా ఆయన పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళి ఉంటాడు. ఆయన దగ్గర ఆడుకునే వస్తువులు చాలా ఉన్నాయి. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళాడో అని దాని మీద నేను ఎక్కువగా ఆలోచించలేదు. కానీ ఆయన గదిలో ఏం చేస్తుంటాడు?
అది తెలుసుకోవాలని తపన నా దగ్గర ఎక్కువైపోయింది. ఆయన ఉదయాన్నే రూమ్కి తాళం వేసి వెళ్ళిపోతుంటాడు. ఒకరోజు నేను ఆ తాళాన్ని మాయం చేసి దాచిపెట్టాను. ఆయన అటు ఇటు చూసి వెతికి చివరికి గొళ్ళెం పెట్టి వెళ్ళిపోయాడు. నా ప్లాన్ ఏంటంటే, నేను ముందే వెళ్ళి ఆ గదిలో దాక్కొని ఉంటే ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తారు అది గమనించాలి అనుకున్నాను. ఆయన ఎప్పుడు ఇంటికి వచ్చినా కానీ ముందు నన్ను వెతికేవాడు. అప్పుడప్పుడు నాతో కొద్దిగా మాట్లాడేవాడు. ఆయనకు నా పేరు కూడా తెలుసు. నన్ను పేరుతోనే పిలిచేవాడు. ఆయన చూస్తుంటే నాకు చాలా బాధగా ఉండేది. తను కూడా ఒకరికి కొడుకే. మంచి వయసులో చాలా అందంగా ఉంటాడు. ఇతడి జీవితంలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఇతడు పుట్టినప్పటి నుంచి పిచ్చివాడిలాగా పుట్టాడా? అలా పుట్టిన వాళ్ళకి వయసు పెరిగినా ఇంకా చిన్నపిల్ల మనస్తత్వంతోనే ఉంటాడు. బహుశా ఇతడికి ఏదైనా షాక్ కలిగే సందర్భం వచ్చి ఉండవచ్చు. అందుకే ఇలా అయ్యాడు. నేను అలా తమ్ముని కూడా అడిగాను. కానీ ఆయన ఏం సమాధానం చెప్పకుండగా సమయం వస్తే మీకే తెలుస్తుంది అని దాటివేశాను. సమయం వస్తే అన్నారు. ఆ సమయం ఎప్పుడొస్తుంది అని ఆలోచించాను. నాకు ఆయన చిన్నప్పటి ఫోటోలున్న ఆల్బమ్ దొరికింది. ఆయన ఫోటోలో చాలా కోపంగా గర్వంగా ఉండే మనిషిలా కనపడ్డాడు. అతడు కుటుంబం మొత్తంలోనే అత్యంత అందమైన యువకుడు. అలా ఉండేవాడు. ఇలా కావడానికి కారణమేంటి? ఎవరిదైనా దిష్టి తగిలి ఉంటుంది. మనసులో ఇలాంటి ఎన్నో ఆలోచనలతో నేను సందిగ్ధంలో ఉన్నాను. ఈరోజు ఖచ్చితంగా నేను ఈ విషయం ఏంటో తెలుసుకోవాలి. తెలిసిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తాను. కానీ ఇలాంటి విషయం కాదు. నా భర్త నా కోసం ఏదో మళ్ళీ తెచ్చి తన గదిలోకి వెళ్ళిపోయాడు. కానీ నేను గదిలో లేనని గ్రహించిన తర్వాత అతడు వచ్చి ఇల్లు మొత్తం నా కోసం వెతికాడు. కానీ నేను ఎక్కడా కనిపోకపోయేసరికి తనతో పాటు నా వస్తువులు అక్కడే ఉంచాడు. నాకు బ్యాగ్ పడుతున్న శబ్దం వినిపించింది. అప్పటికే నేను ఆయన గదిలో దాక్కొని ఉన్నాను. అతడు తన గదిలోకి వచ్చి లోపల నుంచి గొళ్ళెం పెట్టుకున్నాను. వచ్చి కూర్చొని తల పట్టుకొని కూర్చున్నాడు. నేను కర్టన్ వెనకాల దాక్కొని ఆయనను గమనిస్తూ ఉన్నాను. నేను ఆ గదిలో దాక్కొని ఉంటానన్న విషయం ఆయన దృష్టిలో లేదు. ఆయన తల ఎలా పట్టుకొని ఉన్నారు అంటే ఎవరో మేధావి చాలా తీక్షణంగా ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నట్టుగా ఉన్నాడు. సడన్గా అతడి ముఖంలో పిచ్చివాడిలా ఉండే హావభావాలు కనిపించకుండా పోయాయి. నాకు చాలా గందరగోళంగా అనిపిస్తుంది. ఈ విషయంలో ఏదో తప్పుంది. కానీ అది సామాన్యమైనది కాదు. కొంతసేపటి తర్వాత ఆయన జేబులో నుంచి ఒక పెద్ద ఫోన్ తీశారు. నేను అది చూసి ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద ఫోన్ ఈయన దగ్గరికి ఎలా వచ్చింది అని. ఫోన్ కూడా చాలా బాగుంది. ఏ విధంగానూ పగిలిపోలేదు. సామాన్యంగా ఆయన వస్తువులన్నీ పగిలిపోయి ఉండేవి. ఆయన ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటలు ప్రవర్తన చూస్తుంటే నాలో గందరగోళం ఎక్కువైపోయింది. ఆయన చాలా నార్మల్గా మాట్లాడుతున్నాడు. పిచ్చివాడికి ఉండవలసిన లక్షణాలు ఏవీ లేవు. ఆయన ఈ విధంగా చెప్తున్నాడు. చూడండి, నేను ఇంతకు ముందే మీతో ఒప్పందం చేసుకున్నాను. ఈ డబ్బులు బిజినెస్లో పెట్టుబడి పెట్టండి. నా అదృష్టం బాగుంటే నాకు లాభాలు వస్తాయి. ఈ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. నా భర్త ఏమో ప్రపంచం ముందు పిచ్చివాడిలాగా, ఇక్కడ చూస్తే పెద్ద మేధావిలాగా, పెద్ద వ్యాపారవేత్తల బిజినెస్ డీల్స్ మాట్లాడుతున్నాడు. కానీ ప్రపంచం ముందు ఎందుకు పిచ్చివాడిలాగా మిగిలిపోయాడు? నాతో ఎందుకు అబద్ధం చెప్తున్నారు? కనీసం నాకైనా నిజం చెప్పొచ్చు కదా. నేను కర్టన్ వెనకాలనే తన ముందుకు వచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఇంకొంచెం సేపటి చూద్దాం ఏం చేస్తారు అని ఆయన నన్ను గమనిస్తున్నారు. కొంతసేపటి తర్వాత జేబులో నుంచి చాలా డబ్బులు తీసి పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టారు. మళ్ళీ ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఆ మాటల్ని బట్టి ఆయన ఎవరికి ఫోన్ చేస్తున్నారో నాకు అర్థమైపోయింది. ఆయన వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి ఈ విధంగా అంటున్నాడు. నా మనసు చెబుతుంది అనుపమ్మకి అన్ని విషయాలు చెప్పేయాలని. ఆమె నా భార్య. ఆమె నాతో నా జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. తొందరపడవద్దండి అన్నయ్య అనడంతో దీనిలో తొందరపాటేముంది? నా పెళ్ళి జరిగి 4 నెలలు అవుతుంది. అతడు నా పేరు ప్రస్తావించడంతో నేను ఆయన ముందుకు వచ్చేశాను. నన్ను చూడగానే ఆయన ఆశ్చర్యంతో నోరు తెరిచేశాడు. అలా చూస్తూ ఉండిపోయాడు. ఫోన్ని ఒక పక్కకు పెట్టేశారు. నేను అన్నాను, ఏంటి ఇదంతా? ప్రపంచం ముందు పిచ్చివాడిలాగా ఎందుకు మారారు? ఇక్కడ మాత్రం నార్మల్గా ఉంటున్నారు. నేను అన్నీ విన్నాను. దీనికి కారణం ఏంటి? నాకు తెలియాలి అనడంతో, చూడు, నీకు నేను ఈరోజు రేపట్లో ఈ నిజం చెప్పాలి అనుకున్నాను. ఈలోపు ఇదంతా జరిగింది. నాకు ఇప్పుడే నిజం తెలియాలి, చెప్పండి అని ఏడ్చేశాను. అనుపమ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవద్దు. నాకు తెలియదు ఎందుకు ఏడుస్తున్నానో. నా మనసుకు చాలా బాధగా ఉంది.
నా కంటి నుండి నీళ్లు కారిపోతుంది. నాకు ఇప్పటికైనా సరే నిజం చెప్పండి అన్నాను. అతను చెప్పిన విషయం నాకు ఆశ్చర్యపోయాను. నేను ఈ వీధి మొత్తంలోని అత్యంత తెలివైన విద్యావంతుడిని, మంచి తెలివితేటలు కలిగిన వ్యక్తిని. నాకు మంచి ఉద్యోగం కూడా వచ్చింది. ఇప్పటికి నేను ఆ ఉద్యోగం చేస్తూ ఉన్నాను. కానీ రాత్రంతా కూర్చొని ఆన్లైన్లో కూడా ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నాను. మరి ఇప్పుడెందుకు ప్రపంచం ముందు పిచ్చివాడిలాగా తిరుగుతున్నావు అని అడిగావా? నాకు కొంతమంది స్నేహితులున్నారు, కానీ వాళ్ళు వేరే రకమైన వ్యక్తులని నాకు తెలియదు. ఒకరోజు అందరం కలిసి టూర్కి వెళ్ళాం. అక్కడ మా మధ్య ఒక చిన్న గొడవ జరిగింది. ఆ గొడవలో మా చేతిలో ఒక వ్యక్తి చనిపోయాడు. మా స్నేహితులందరూ అక్కడి నుండి పారిపోయారు. నేను మాత్రం అక్కడిని కాపాడాలనే ఉద్దేశంతో అక్కడే ఉండిపోయాను. కానీ అతడి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళంతా కూడా నన్ను ఇరికించి మొత్తం నాపై మోపారు. ఒకవేళ నేను పిచ్చివాడిగా నటించకపోయి ఉంటే నాకు పెద్ద శిక్ష పడి ఉండేది. నా జీవితం మొత్తం జైల్లో గడపాల్సి వచ్చేది. అప్పుడు నన్ను పోలీసులు తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఈ ప్రాంతంలోనే నివసిస్తూ ఉన్నారు. నా వల్ల వాళ్ళ కుటుంబంలోకి తీరని నష్టం కలిగిందని భావిస్తున్నాను. దీని కారణంగానే నేను పిచ్చివాడిలాగా నటించవలసి వచ్చింది. అతి త్వరలోనే వాళ్ళు ఈ ఊరు నుండి వెళ్ళబోతున్నారు. వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ఆస్తిపాస్తులు, ఇంటిని కూడా వదిలేశారు. నెల రోజులలోపు వాళ్ళు ఈ ఊరు నుంచి వెళ్ళిపోబోతున్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు నచ్చినట్టు నేను ఉండవచ్చు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నీకు విషయం మొత్తం చెప్దామని అనుకున్నాను. కానీ ఈలోపే ఇలా జరిగింది. మీ అన్నయ్య నీ సంబంధం తీసుకొని వచ్చినప్పుడు నాకు పిచ్చి ఉన్నా కూడా మీ అన్నయ్య నిన్ను నాకిచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించినప్పుడు మేము చాలా కంగారు పడ్డాం. అప్పుడే నీ పరిస్థితి నాకు అర్థమైపోయింది. అందుకే నేను నిన్ను చూడకుండానే పెళ్ళికి ఒప్పుకున్నాను. నిన్ను ఆ ఇంటి నుంచి వాళ్ళ నుండి కాపాడి కొంచెం పుణ్యం సంపాదించుకుందాం అనుకున్నాను. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. నువ్వు చాలా బాగుంటావు. ఒకవేళ బయట పని మీద వెళ్ళినప్పుడు కూడా నాకు నీ ఆలోచనలే వెంబడిస్తుంటాయి. నా కళ్ళ ముందు నీ రూపమే కనిపిస్తుంది. నీకు ఏదైనా బహుమతి తీసుకొని వద్దామని అనుకుంటూ ఉంటాను. నువ్వెక్కడ ఇంట్లో ఉన్న పరిస్థితులకు చిరాకు చెంది ఈ పిచ్చి వాడితో నేనెందుకు జీవితం పంచుకోవాలని నన్ను వదిలి ఇంట్లో నుంచి వెళ్ళిపోతావేమోనని దిగులుగా ఉండేది. అందుకే ఎల్లప్పుడూ నీ కోసం బహుమతులు తీసుకొని వచ్చేవాడిని. నీ అవసరాలన్నీ తీర్చేవాడిని. నా పరిస్థితులు బాగోలేకపోయినా నిన్ను ఎప్పుడూ సంతోషంగా చూడాలని కోరుకున్నాను. నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను. అతడు మాటలు విని నాకు చాలా కన్నీళ్లు రావడం మొదలయ్యాయి. ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగా, ఇది ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు అని సమాధానం ఇచ్చాను. చాలా విచిత్రంగా ఉంది. ఆనందం వచ్చినా ఏడుపే, బాధ కలిగిన ఏడ్పేనా? నేను నీ భర్తని. మన జీవితంలో చాలా సంతోషాలతో ఉండబోతుంది. ఒక నెల నాటకం చేయవలసి ఉంది అంతే. దీని తర్వాత అంత మామూలుగా ఉంటుంది. నేనన్నాను, నాకేం ఇబ్బంది లేదు. నేను ఆలోచిస్తున్నాను, ఇన్నాళ్ళకి ఆ దేవుడు నా పుణ్యానికి ప్రతిఫలంగా మిమ్మల్ని నాకు ఇచ్చాడు. నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు, బాధ పెట్టలేదు, అపకారమూ చేయలేదు. మా అన్నయ్య నాకు అపకారం చెయ్యాలని చూశాడు. కానీ ఆ దేవుడు దయ వల్ల నాకంతా మంచే జరిగింది అని అనడంతో ఆయన నన్ను దగ్గరికి తీసుకొని, నేను నీ భర్తని, నిన్ను ఆనందంగా చూసుకోవడం నా బాధ్యత. మన జీవితం చాలా సుఖ సంతోషాలతో ఉండబోతుంది. ఆయన చెప్పినట్టుగానే జరిగింది. నేను మా ఆయనకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించడంతో ఆయనకు త్వరగా బాగైపోయిందని చెప్పాను. ఇప్పుడు మాకు ఒక బాబు పుట్టాడు. మా జీవితం సుఖ సంతోషాలతో నిండిపోయింది. మా జీవితాలు ఒక ఉదాహరణగా మారాయి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.